విజయవాడ వరద ప్రాంతాల్లో ప్రభుత్వం గత 2 రోజులుగా ముమ్మరంగా ఇంటింటి సర్వే నిర్వహిస్తోంది. ఇతర జిల్లాల నుంచి గ్రామ వార్డు సచివాలయం సిబ్బందిని తీసుకొచ్చి జరిగిన నష్టంపై సర్వే చేస్తున్నారు. వాలంటీర్ల సహకారంతో సర్వే చేస్తున్నారు. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది జరుపుతున్న సర్వే వివరాలు మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. వరద ప్రాంతాల్లో ఇంటింటి సర్వే ప్రభుత్వం చేపట్టింది. వరద ప్రాంతాల్లో ఏ ఇంటికి ఎంతెంత నష్టం జరిగింది, ఏమేమి కోల్పోయారో వారికి ఏ మేరకు సహాయం చేయాలని దాని మీద దృష్టి పెట్టడం జరిగింది. విజయవాడ సింగనగర్లో మనం ఉన్నప్పుడు సింగనగర్లో ఉన్నటువంటి కాలనీలన్నింటినీ కూడాను ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది చేత సర్వే చేయడం జరుగుతుంది. వారికి తోడుగా ఆ ప్రాంతాల్లో ఎవరైతే పనిచేస్తున్నారో వార్డు వాలంటీర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారు కూడా వీరికి సహకారం అందిస్తూ ఉన్నారు. మీరు చెప్పండి, ఇంతవరకు మీకు వచ్చినటువంటి సర్వేలో ఏ అంశాలు ప్రధానంగా మీ దృష్టికి రావడం జరిగింది? ఎట్లా నష్టం జరిగినట్లుగా మీరు మీ దృష్టికి సర్వేలో రావడం జరిగింది? ఇంటికి సర్వే చేయమన్నారు. ఎన్విరాన్మెంట్ ఇది ఎంత డ్యామేజ్ అయింది, ఏమి డ్యామేజ్ అయినాయి అనేది, వెహికల్స్ కానీ ఫ్రిడ్జ్ కానీ ఇంట్లో ఎంత వరకు వాటర్ వచ్చినాయి, ఎంత పర్సంటేజ్ వచ్చింది అనేది సర్వే చేయమన్నారు సార్. మేము దాని గురించి సర్వే చేస్తున్నాం సార్. ఈ సర్వేలో ఈ బాధితులు మీకు ఏ అంశాలు మీ దృష్టికి తీసుకురావడం జరిగింది? వెహికల్స్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయాయని చెప్పేస్తున్నారు సార్. అర్థమవుతుంది, బయటికి కనబడుతున్నాయి. ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు మొత్తం పాడైపోయాయి. ఆ మంచాలు కూడాను ఏవైతే ఉన్నాయో మొత్తం ఫర్నిచర్ మొత్తం పాడైపోయింది. పూర్తిగా రూఫ్ లెవెల్ వరకు వాటర్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడే మనకు ఫ్లడ్ బాగా తగ్గింది, అందుకని ఇప్పుడు మేము ఇది సర్వే చేసేస్తున్నాం. ఈ సర్వేలో మీరు వారి దృష్టికి ఏ అంశాలు తీసుకురావడం జరిగిందమ్మా? ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ అన్ని సర్వం కోల్పోయాను సార్. అది ఇది అని ఏం లేదు, కట్టు బట్టలతో బయటకు వచ్చాం. కరెంటు లేదు, ఏమి లేదు. ఇప్పుడు వాళ్ళు క్లీన్ చేస్తామంటున్నారు. క్లీన్ చేసేదాకా మార్నింగ్ నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నాం, పిలుస్తున్నాము. ముందు మా హౌస్ లోపలికి వెళ్ళడానికైనా కొంచెం క్లీన్ చేయండి అని చెప్తున్నాం. వస్తాం అంటున్నారు. మునకకు గురయ్యాయి. ఎక్కడ చూసినా కూడా బురద. కనీసం వీళ్లకు చెప్పులు వేసుకోవడానికి కూడా, చెప్పులు కూడా గాలికి అంటే వర్షానికి వరదకు కొట్టుకునేటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇల్లు మొత్తం తలుపులు చూస్తే కనుక తలుపులు విరిగిపోయి పడిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. సర్వస్వం కోల్పోయి ఒక విధంగా చెప్పాలంటే పూర్తి నిరుపేదలుగా వీళ్ళు అయ్యారని చెప్పొచ్చు. ప్రభుత్వము ఈ సర్వే ద్వారా ఏమేమి మీకు సహాయం చేయాలని మీరు కోరుకుంటున్నారమ్మా? ఏమి సహాయం చేయాలంటే మాకు ఉండటానికి అన్ని ఇస్తే బాగుండిద్ది అనుకుంటున్నాం సార్. ఏమేమి కోరుతున్నారు మీరు? బెడ్ పోయింది సార్, వాళ్ళ ఇష్టం సార్. మేము ఇన్ని కోల్పోయాం, మాకు ఇది కావాలి అని ఈ టైంలో మేము ప్రెజర్ పెట్టలేము ఎవరిని కూడా. వాళ్ళకి తోచింది మేము అడగకుండానే మాకేం కావాలో తెలుసుకొని వాళ్ళే ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. నాకు ఇది కావాలి అది కావాలని నేను అడగలేను సార్. వాళ్ళకి తెలుసు కదా, చూస్తున్నారు కదా ఎన్ని పోయినాయో. ఇప్పుడు వాళ్ళు సర్వే కూడా చేసుకుంటారు కదా, ఏం పోయినాయో వాళ్ళకి నచ్చినట్టు ఇస్తే బాగుండిద్దని అనుకుంటున్నాం సార్. ఈ రోజుకి 10 days సార్ రోడ్డు మీదే ఉంటున్నాం. కట్టుకోవడానికి బట్టలు కూడా లేదు. తినడానికి రోడ్డు మీద పొట్టలు అలా వేస్తుంటే అవి తిని ఉంటున్నాం. లోపలికి రాలేని పరిస్థితి. ఏమైనా బయటికి తెచ్చుకుందాం అనుకుంటున్నా చూడండి, ఒకసారి ఎలా బురద ఉందో, జారిపోతున్నాము. నేను మార్నింగ్ ఒకసారి వచ్చి కూడా పడి మళ్ళీ వెళ్ళి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి డ్రెస్ తనే వేసుకుంటున్నా, తనే చేంజ్ చేసుకొని వచ్చాము. పాములు, కప్పలు, చేపలు అన్నీ సార్ చూడొచ్చు. ఇంట్లో ఏది మిగలలేదు సార్, మాకైతే ఏది మిగలలేదు. ఇది ఇలా పరిస్థితి. ఇతరుల నుంచి, వాళ్ళ స్నేహితుల నుంచి వాడిచ్చినటువంటి బట్టలు వేసుకుని తిరుగుతున్నారు. సర్వే వాళ్ళందరూ కూడాను ఏమేమి కోల్పోయినది అవన్నీ కూడా చెప్తున్నారు. ప్రభుత్వం వాటన్నింటినీ గుర్తించాలా, మేమేమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయమని చెప్పేసి వీళ్ళు పెద్ద మనసుతో చెప్తున్నారు. ప్రభుత్వం కూడా వీరి కష్టాలను అన్నింటినీ గుర్తించి ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయాలని చెప్పేసి వీళ్ళు కోరుతా ఉన్నారు. కెమెరామెన్ రాఘవతో విజయ్ చంద్రన్, విజయవాడ.